మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సంకటహర గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈ రోజున బ్రహ్మ తలరాత రాస్తే మార్చడానికి ఎవరు వీలు కాదు. కానీ ఆ బ్రహ్మ రాతను కూడా మార్చే శక్తి దైవ ప్రార్థనకు ఉన్నది. ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. రెండవది ఆయుర్దాయం, చివరిది ప్రారంధాన్ని. మన ప్రారంధం ఎలా ఉందో దాన్ని కూడా మార్చే శక్తి దైవ ప్రార్థనకు ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందు బ్రహ్మ తలరాత. కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగా నదికి వెళ్లి స్నానం చేసేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగా నది దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది. ఒకనాడు ఆ చెట్టు దగ్గర అతను నడుస్తూ ఉండగా కాలికి ఒక పుర్రె తగిలింది. అప్పుడు ఆయన స్నానం చేశాక పుర్రె తగిలిందని విధవ పుర్రె ఇప్పుడే తగలాల, మళ్ళీ స్నానం చేయాలి కదా అంటూ ఆ పుర్రెను కాలుతో తన్నబోయాడు. కానీ ఆ పుర్రె తలకు మరి వేసింది. ఆ పుర్రె మీద రాసిన రాత చదవాలనిపించింది. అతనికి ఆ విద్య తెలుసు. అందుకని ఆ పుర్రెను చేతిలోకి తీసుకుని దాని తలరాత ఎలా ఉంది అని చదవడం ప్రారంభించాడు. ఆ తలరాత ఎలా ఉంది అంటే, వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో చివాట్లు పెడతారు, బడిలో పంతులు కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళం తిరుగుతుంది, పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తల్లి పెట్టేస్తారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు ఏమాత్రం కూడా నిలవదు. ఎవరైనా దయతలిచి ఇచ్చినా అది కూడా పోతుంది. ప్రత్యేకమైన కష్టాలు పడి చేస్తారు. కానీ చివరికి అతను చచ్చినాక ఎన్నో సంవత్సరాలకి అతని పుర్రెకి అవమానం జరుగుతుంది. ఒక స్త్రీ చేత అవమానం జరిగి మోక్షం పొందుతుంది అని ఆ కపాలం మీద ఆ బ్రహ్మ తలరాత రాసి ఉంది. అతను చదువుతాడు. చదివి ఏమనుకుంటాడంటే, బ్రహ్మకి అసలు ఏం తెలుసు, బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు, కానీ చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి అసలు అని ఆ పుర్రెను విసిరివేయబోతాడు. విసిరివేయబోయి ఎందుకైనా మంచిది, ఈ పుర్రెకి ఎలా అవమానం జరుగుతుందో, ఎంత నిజమో ఇది చూద్దాము అని అక్కడే ఒక మర్రి చెట్టు త్వరలో ఆ పుర్రెను దాస్తాడు. దాచి నిత్యం గంగా నదికి వెళ్ళి స్నానం చేసే ముందు అలా మర్రి చెట్టు దగ్గరికి త్వర దగ్గరికి వెళ్ళి పుర్రె ఉందా లేదా అని ఒకసారి చూసుకొని స్నానం చేసి అలవాటు చేసుకున్నాడు. అలా కొద్ది రోజులు గడిచింది. ఒకరోజు వివాహ మహోత్సవాలు వచ్చాయి. అతని దగ్గరి బంధువుల్లో వివాహం ఉంటే ఆ వివాహ మహోత్సవాల్లో గడపడానికని ఒక 10 రోజులు వెళ్తాడు. ఆ వివాహ మహోత్సవాలు పూర్తయ్యాక తిరిగి వస్తాడు. మళ్ళీ గంగా స్నానం చేయడానికి గంగా తల్లి దగ్గరికి వచ్చి ఆ పుర్రె గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో పుర్రె ఉందా లేదా అని చూస్తాడు. కానీ ఆ మర్రి చెట్టు త్వరలో పుర్రె ఉండదు, కనబడదు. వెతుకుతాడు, ఎంత వెతికినా కనిపించదు. మర్రి చెట్టు త్వరలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు. కానీ మనసు మాత్రం అతని పుర్రె మీదే ఉంది. చేశామన్నట్లుగా అన్ని పనులు చేస్తూ ఉండగా మనసు బాగోలేక దీనిని ఆ భార్య గమనిస్తుంది. గమనించి, మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసులేండి అంటుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, ఒసే పిచ్చి మొహమా, ఏం తెలిసే నీకు అని అడుగుతాడు. మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి తొర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే ఆలోచిస్తున్నారు కదా. మరి ఈ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు ప్రతిరోజు మర్రి చెట్టు తొర్రలో పుర్రెను చూస్తున్నారని జనాలందరూ వచ్చి నాకు చెప్పారు. ఆ విధంగా నాకు తెలిసింది అంటాడు. ఓహో అలాగా, అయితే మరి ఆ పుర్రెను ఏం చేశామే అని అడిగాడు. అది నా సమతిథి అని తెలిసి కోపం పట్టలేక
ఆ పుర్రెని ఇంటికి తీసుకెళ్లి వేడి వేడి నీళ్లు మరగపెట్టి దాని మీద పోశాను. సలసలా కాగే నూనె గుమ్మరించాను. అయినా కసి తీరగా హారం చల్లాను. అయినా కోపం తీరలేదు. కోపం తీరగా ఆ పుర్రెను తీసుకెళ్లి రోడ్లో వేసి రోగలి పంటతో పిండి పిండి చేసి ఆ పిండిని గంగలో కలిపాను అని చెబుతుంది. అప్పుడు అతను జరిగింది చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఓసే గజి మొహమ్మ, అది నా పెళ్ళాం కాదే. దాని మీద చచ్చాక కూడా పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుంది అని బ్రహ్మ రాశాడు కదా, అది ఎలా నిజమవుతుందో అని చూద్దామని నేను ఆ మర్ర చెట్టులో ఉంచాను. ఇప్పుడు నేను బ్రహ్మ రాసిన రాత నిజం చేశావు. ఒక స్త్రీ చేతిలో అవమానం పొందింది. తర్వాత నువ్వు గంగలో కలిపావు. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు. ఈ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది కదా. మరి బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఏం చేయాలి? సద్గురు కటాక్షం ఉండాలి. అప్పుడే బ్రహ్మ రాతను కూడా మార్చుకునే వీలుంటుంది. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను అనే భ్రమలో గర్వంగా ప్రకటిస్తారు. ఇది బ్రహ్మ రాతకు సంబంధించిన విషయం. రెండవది